విజయనగరంలో విష్ణుశర్మ అనే మహాపండితుడుండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె చాలా తెలివైన అమ్మాయి. అందం, తెలివి, ధనం ఈ మూడూ కలిగి ఉండటం వల్ల ఆమెకు ఎన్నో వివాహ సంబంధాలు వచ్చేవి. పరిమళకు వివాహ వయస్సు వచ్చింది. వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరిస్తోంది. మీరు ఆమెతో మాట్లాడి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి. అమ్మా, నీ తల్లి నీ వివాహం చూడాలని ఎంతో ఆశపడుతోంది. నీ వయసున్న అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, అతనితోనే నీ వివాహం జరిపిస్తాను. నాన్నా, నేనెవరినీ ప్రేమించలేదు. కాని నా భర్త నాకంటే తెలివైనవాడై ఉండాలి. ఇప్పటివరకు వచ్చిన వారెవ్వరూ నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పినవాణ్ణే నేను పెళ్లి చేసుకుంటాను. అదే నగరంలో రమేష్ అనే యువకుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు. విద్యపై అతనికి ఎంతో ఆసక్తి ఉండేది. అనేక గురువుల దగ్గర చదివి ఎంతో జ్ఞానం సంపాదించాడు. అయినా అతని జ్ఞానదాహం తీరలేదు. దేశమంతా తిరిగి గొప్ప పండితుల వద్ద మరింత విద్య నేర్చుకోవాలని అతని కోరిక. కాని అందుకు కావలసిన ధనం లేకపోవటంతో విష్ణుశర్మను సహాయం అడగటానికి అతని ఇంటికి వచ్చాడు. రమేష్ను చూసిన పరిమళ అతను కూడా తనను పెళ్లి చేసుకోవటానికి వచ్చినవాడేమో అనుకుంది. అతనితో మాటలు కలిపింది. నాకొక సందేహం ఉంది. ఎంతమందిని అడిగినా సరైన సమాధానం చెప్పలేదు. ఏమిటి ఆ సందేహం? ఈ లోకంలోనూ పైలోకంలోనూ సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు? ఈ లోకంలోనూ పైలోకంలోనూ సుఖపడేవాడు సన్యాసి. అతనికి ఎటువంటి బంధాలుండవు. సంపాదనపై ఆశ ఉండదు. ఏ చెట్టు కిందైనా పడుకుంటాడు. దొరికినదే తింటాడు. కోరికలు లేకపోవడం వల్ల నిరాశకు గురికాడు. అందుకే ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పరలోకంలో కూడా సుఖపడతాడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కష్టపడేవాడు బిచ్చగాడు. అతని జీవితం కష్టాలతోనే నిండి ఉంటుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. జీవితం మొత్తం కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడు నిండదు. బతికే ఉన్నంతకాలం మరొకడికి చిన్న ఉపకారం కూడా చేయలేకపోవడం వలన పరలోకంలో కూడా అతనికి ఏ విధమైన సుఖము ఉండదు. రమేష్ చెప్పిన సమాధానం విని పరిమళ సంతోషించింది. అతనినే వివాహం చేసుకోవాలని తన మనసులో నిర్ణయించుకుంది. కాని రమేష్కు పెళ్లిపై ఆసక్తి లేదు. అతను విష్ణుశర్మను ధనసహాయం అడగడానికి మాత్రమే వచ్చాడు. అయితే పరిమళ సహాయంతో విష్ణుశర్మ నుంచి ధనం పొందవచ్చని అనుకున్నాడు. నేను కూడా మీకొక ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతే మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి. సరే, అడగండి. ఈ లోకంలో సుఖపడి పరలోకంలో కష్టపడేవాడు ఎవరు? ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు ఎవరు? ఈ లోకంలో సుఖపడి పరలోకంలో కష్టపడేవాడు దుర్బుద్ధిగల ధనికుడు. అతను డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తాడు. ఎంతోమందికి నష్టం కలిగిస్తాడు. అలాంటివాడు పరలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పరలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలోని సుఖాలన్నీ వదిలి తపస్సు చేస్తూ శరీరాన్ని కష్టపెట్టి చివరికి ఉత్తమ లోకాలను చేరుకుంటాడు. ఆమె సరైన సమాధానం చెప్పడంతో రమేష్ ఆశ్చర్యపోయాడు. తనకు ధనసహాయం దొరకదేమో అని అనుకున్నాడు. అప్పుడే విష్ణుశర్మ అక్కడికి వస్తాడు. మా అమ్మాయి అడిగిన ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పావట. ఆమె నిన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది. నీకు ఇష్టమైతే మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాను. రమేష్ మొదట ఆశ్చర్యపోయాడు. కాని అనుకోకుండా తనకు అదృష్టం ఇలా వరించిందని సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.